నమస్తే మిత్రులారా. రాజ్యసభలో నిన్న యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కమ్యూనిస్టులు పిరికి వాళ్ళు అని ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ అసహనానికి గురై రెచ్చిపోయి మాట్లాడారు. ఎవరు పిరికి వాళ్ళు? కమ్యూనిస్టులా, లేకపోతే మీ పూర్వీకులైనటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళ, మీ బీజేపీ వాళ్ళ? మీ పూర్వీకుల యొక్క చరిత్ర మీకు తెలుసా? భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడే రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ మీద ప్రాణాలకు తెగించి ఉరికంబాలకెక్కిన వాళ్ళు కమ్యూనిస్టుల, ఆర్ఎస్ఎస్ వాళ్ళ? షహీద్ భగత్ సింగ్ ప్రభృతులు క్షమాభిక్ష కోరుకోమని అడిగినా వినకుండా ఉరికంబం ఎక్కారు. మరి మీ సావర్కర్ క్షమాభిక్ష కావాలని కోరుకుని ఆ తర్వాత బయటకు వచ్చి బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెన్షన్ కూడా తీసుకున్నాడు. చరిత్ర చూసుకున్నా ఇదే ఉంటది కదా. స్వాతంత్రోద్యమంలో 1925లో పుట్టినటువంటి మీ ఆర్ఎస్ఎస్, దానికంటే ముందున్నటువంటి మీ హిందూ మహాసభ స్వతంత్రోద్యమంలో నిషేధానికి గురయ్యారా? స్వాతంత్రోద్యమంలో మీ వాళ్ళ మీద ఏమైనా కుట్ర కేసులు ఉన్నాయా? లేవు కదా. పోనీ సంపూర్ణ స్వరాజ్యం కావాలని ఏమైనా తీర్మానం చేశారా? కమ్యూనిస్ట్ పార్టీ 1920లో పుట్టి 21లోనే సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత 22లో, 24లో, 28లో పెషావర్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, భగత్ సింగ్ ప్రభృతుల మీద లాహోర్ కుట్ర కేసు, ఇవన్నీ మోపబడ్డాయి. మీ వాళ్ళ మీద ఒక్కటంటే ఒక్క కుట్ర కేసు ఉంటే దాని పేరు చెప్తారా? కమ్యూనిస్ట్ పార్టీని ఏకంగా 1934లో బ్రిటిష్ వాళ్ళు నిషేధించారు. మిమ్మల్ని బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైనా నిషేధించి ఉంటే ఆ సంవత్సరం చెప్తారా? మీ చరిత్ర ఏంటి? పోనీ స్వాతంత్రం వచ్చిన తర్వాత దానికి మధ్యలో ఇదే గడ్డ మీద భూస్వామ్య విధానం పోవాలి, రాచరిక పాలన పోవాలని చెప్పి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అందులో 4,000 మంది చనిపోయారు, ప్రాణాలు అర్పించారు. అందులో మీ పాత్ర ఏమైనా ఉందా? అందులో చాలా మంది కమ్యూనిస్ట్ నాయకుల పేర్లు చెప్పొచ్చు. ఒక పేరు మోసినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు పేరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్లు చెప్పగలరా? చెప్పలేరు. ఈ పోరాటాలే కాదు, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి అనేక పోరాటాలు, రైతాంగానికి, మధ్యతరగతి ప్రజలకి అందరికి కూడా విద్యుత్తు ఇప్పుడున్న పద్ధతుల్లో ఇవ్వాలి, అది ప్రైవేటు పరం కాకూడదని చెప్పేసి విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి 3 ప్రాణాలు అర్పించి ఆ ప్రైవేటీకరణను ఆపిందెవరు? కమ్యూనిస్టులు కదా. దాంట్లో మీ పాత్ర ఏమైనా ఉందా? లేదు. అంతేకాదు, కేరళలో ఉన్నప్ర వాయలార్ పోరాటం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో తెబాగా పోరాటం, ఇవన్నీ స్వతంత్రోద్యమ కాలంలో జరిగినటువంటి పోరాటాలు. వర్లీ ఆదివాసుల పోరాటం మహారాష్ట్రలో జరిగింది. ఆదివాసుల కోసం తుపాకుల తోటాలకు ఎదురెట్టి పోరాటం చేయటంలో ఆనాడు త్రిపురలో జరిగిన పోరాటం, వర్లీ ఆదివాసుల పోరాటం నుంచి మొదలుకొని పోలవరం నిర్వాసితులకు అనుకూలంగా ఆదివాసీల కోసం జరిగినటువంటి పోరాటంలో తుపాకీ గుడ్లకు ఎదురొడ్డి పోరాటం చేసింది కమ్యూనిస్టులు. మీ వాళ్ళు ఎవరైనా ఏనాడైనా పోలవరం నిర్వాసితుల గురించి ఒక్క నిమిషమైనా కొట్లాడినటువంటి చరిత్ర ఉందా? పోరాటం చేసి ఉంటే ఏం పోరాటం చేశారో చెప్పండి. కాబట్టి ఈరోజు కూడా కార్మికుల కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ వేతనాల కోసం, పని గంటల కోసం మీ బీజేపీకి ఒక్క పోరాటమైనా పాల్గొని ఒక్క దగ్గరైనా మీరు ప్రాణత్యాగాలు చేసి కార్మికుల కోసం నిలబడ్డ చరిత్ర ఉందా? లేదు. కర్షకుల కోసం పోరాడినటువంటి చరిత్ర ఉందా? ఏమీ లేదు. కాబట్టి కూలి కోసం, భూమి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, ఇలా అనేక రకాలైనటువంటి పోరాటాలు, ఇళ్ల స్థలాల కోసం పోరాడిన చరిత్ర, కనీసం గూడు లేని వాళ్ళకి ఇల్లు కావాలని చెప్పి ఇళ్ల స్థలాల కోసం పోరాడినటువంటి చరిత్ర, దానికోసం లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర, దానికోసం తుపాకీ గుండ్లకు గురై చనిపోయినటువంటి వాళ్ళ చరిత్ర కమ్యూనిస్టులకు ఉంది కదా. మరి మీకుందా? ఉంటే ఒక పేరు చెప్పండి. ఇళ్ల స్థలాల పోరాటంలో లాఠీ దెబ్బలు తిని లేదు చనిపోయినటువంటి వాళ్ళ పేర్లు చెప్పండి. కాబట్టి ఎవరు ధైర్యవంతులు, ఎవరు పిరికివాళ్ళు? ఎవరిని మీరు పిరికివాళ్ళు అంటున్నారు? కాబట్టి పిరికి వాళ్ళంటే ప్రజా ప్రయోజనాల కోసం నిలబడకుండా పారిపోయేవాళ్ళు, లేదు ప్రజాశత్రువులకి, లేదు ఈ దేశానికి శత్రువులుగా ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడకుండా పారిపోయేవాళ్ళు. కానీ ఈ దేశానికి శత్రువుగా ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా, నేడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నది కమ్యూనిస్టులు. లొంగిపోయింది మీరు కదా. ఎందుకు ఇలా నోరు పారేసుకుంటున్నారు? సమాధానం చెప్పాలి. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి కమ్యూనిస్టుల మీద అడ్డగోలుగా మాట్లాడినందుకు మీరు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. నిర్మలా సీతారామన్ గారు, గుర్తుపెట్టుకోండి.